బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని పల్లెల రూపురేఖలు మారిపోయాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణను ఇబ్బంది పెడుతున్న కేంద్రం కూడా గ్రామాలకు అవార్డులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖకు 31,000 కోట్ల బడ్జెట్ పెట్టామని, ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తం ప్రతిపాదించలేదని ఎర్రబెల్లి వివరించారు. ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ₹4 చొప్పున ఇచ్చేది ఏది గ్రామ పంచాయతీకి కేంద్రం నుంచి సంవత్సరానికి ఫర్ హెడ్. ఇప్పుడు ఎంత ఇస్తాను అనుకుంటాను? ₹669 ఇస్తాను. నేను ₹4 ఏంది 669. 14వ ఆర్థిక సంఘం 1830 కోట్లు ఉన్న నిధులను కేంద్ర ప్రభుత్వం ఎంత కక్ష సాధింపో చూడండి. ఈ పంచాయరాజ్ వ్యవస్థ మీద, గ్రామీణ మీద 1830 ఇస్తే ఈసారి 1430 కోట్లకు తగ్గించింది. అంటే 400 కోట్లు తగ్గించింది. కొత్త సిస్టమ్ పెట్టి పాత చెక్కులన్నీ చెల్లకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడ్డది. మళ్ళీ ఈ సిస్టాలన్నీ పెట్టి ఇబ్బంది పెడుతుంది కేంద్రం అనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీకి డైరెక్ట్ డబ్బులు కూడా ప్రతి సంవత్సరం ప్రతి నెల వచ్చే అన్ని కూడా వాళ్ళకే పట్టట్టు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. 15వ ఆర్థిక సంఘానికి కేంద్రంలో ఇచ్చే నిధులు దాన్ని సమానంగా ఇచ్చే రాష్ట్రం భారతదేశంలో ఒక తెలంగాణ రాష్ట్రం. కేంద్రం ఎంత నిధులు ఇచ్చిందో దానికి సమానంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నది. గ్రామ పంచాయతీలకు కానీ, జిల్లా పరిషత్ కానీ, మండల ప్రజా పరిషత్ కానీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కొక్క